అన్‌న్యాచురల్ డెత్స్ అంటే సూసైడ్ చేసుకున్నా గానీ లేకపోతే బలవన్మరణం అంటే వేరే వాళ్ళ ద్వారా చంపబడ్డా గానీ ఇలాంటి డెత్స్ ఎప్పుడైనా ఫ్యామిలీలో జరిగితే వాళ్ళు ఫ్యామిలీకి సంబంధించిన ఇంకొక 5గురిని గానీ 9 మందిని గానీ వాళ్ళతో పాటు తీసుకెళ్తారు అంటారు. అంటే వితిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్కరు చనిపోతూ ఉంటారు అని అంటారు. అంటే రీసెంట్‌గా మాకు తెలిసిన ఒక ఫ్యామిలీలో అలా జరిగింది. అది ఎంతవరకు నిజం అంటారు? నిజంగా అలా ఉంటుందా? అంటే నేను కూడా కొన్ని విన్నాను కేసెస్. కానీ నేను జన్మ జాతకం ప్రకారం మనం గనక చూసుకుంటే టెక్నికల్లీ స్పీకింగ్ ఏంటంటే అన్‌న్యాచురల్ డెత్ మీరన్నట్టు సూసైడ్ అవ్వచ్చు, లేకపోతే యాక్సిడెంట్స్ అవ్వచ్చు, లేకపోతే ఎవరినన్నా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మర్డర్ చేయడం ఇట్లాంటివన్నీ కూడా అన్‌న్యాచురల్ డెత్ కిందకే వస్తాయి. సో వీళ్ళ సోల్ ఇమ్మీడియట్‌గా క్రాస్ ఓవర్ అవ్వదు. వేరే డైమెన్షన్‌లోకి క్రాస్ ఓవర్ అవ్వకుండా ఈ చుట్టుపక్కలే మనకి సటల్ బాడీ రూపంగా తిరుగుతూ ఉంటుందన్నమాట. అంటే మన కంటికి కనిపించదు, కాకపోతే స్పిరిట్ రూపంగా మారిపోయి హాంట్ చేస్తూ ఉంటుంది. వీక్ ఆరా ఉన్న వాళ్ళకి పొజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు సోల్కి అయితే తెలుస్తుంది కదా, స్పిరిట్కి అయితే తెలుస్తుంది ఎవరి వల్ల చంపబడింది ఈ బాడీని అనేది అయితే తెలుస్తుంది. కాబట్టి వాళ్ళ ఎదుగుదలని కొద్దిగా ఆల్టర్ చేయడానికి కూడా స్పిరిట్కి పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఇది మనకి క్లాసిక్స్ ప్రకారం చూసుకుంటే దీన్ని కర్సెస్లో మనం ఏదైతే డిస్కస్ చేసుకుంటున్నామో కర్సెస్లో దీన్ని ప్రేత బాధ అని చెప్పేసి అంటూ ఉంటారు. ప్రేత బాధ అంటే స్పిరిట్ని మనము సంస్కృతిలో ప్రేత అని పిలుస్తాం కాబట్టి సోల్ కాదు స్పిరిట్. అంటే సోల్ నెగిటివ్ ఎనర్జీ అంటే నెగిటివిటీ ఇక్కడ ఎట్లా అంటే ఆ నెగిటివ్ ఇమోషన్స్ ఫిల్ అయిపోయి ఉన్న సోల్ కాబట్టి అది స్పిరిట్ కిందకి కన్వర్ట్ అయిపోతుంది. ఆల్వేస్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి రెడీగా ఉంటుంది అనమాట, ఏదో ఒక రకంగా ఆబ్స్టికల్ క్రియేట్ చేయడానికి ఇలాగా. సో ఇది ప్రేత బాధ కిందికి కౌంట్ అవుతుంది. ఈ ప్రేత బాధ ఎప్పుడు జన్మ జాతకంలో ఏర్పడుతుందంటే ఎవరి జన్మ జాతకంలో అయినా సరే శని కేతువుల యుతి ఉంటే, సాటర్న్ అండ్ కేతు ఈ యుతి జరిగినప్పుడు ప్రేత బాధ అనేది మనకి స్ట్రాంగ్గా రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి. ఈ సాటర్న్ కేతుతో పాటు మనకి గులిక మాంది, ఈ గులిక మాంది ఏంటి అంటే ఉపగ్రహాస్ అన్నమాట. మనకి కామెట్స్ అనండి, మనం ఎట్లా అయితే సైంటిఫిక్ ఆస్ట్రోనామికల్ గా మనము కామెట్స్ మీటియర్స్ ఎట్లాగైతే అనుకుంటామో ఆ రకంగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు గులిక మాంది. ఈ రెండు గులిక మాంది కూడా మాక్సిమమ్ డిస్ట్రక్షన్ కాజ్ చేసే ఎనర్జీస్ ఉన్న ఉపగ్రహాస్ అన్నమాట. సో ఈ సాటర్న్ కేతు కంజంక్షన్ ఈ గులిక మాందితో కనుక ఏర్పడితే ప్రేత బాధ మనకి క్లియర్ కట్ గా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట.